పిల్లలు ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవడం కోసం చాలా కష్టపడి చదవడం మాత్రమే కాకుండా అసలు స్మార్ట్గా ఎలా చదవాలి, తెలివిగా ఎలా చదవాలి, లేకపోతే ఎక్కువ పెద్ద పెద్ద పుస్తకాలు, లేకపోతే ఎర్లీ మార్నింగ్స్లో చదవటము, లేకపోతే ఇవన్నీ కూడా వాళ్ళకి ఒత్తిడి కలిగించేలా చేస్తున్నాయన్నమాట. భయం, ఆందోళన, ఒత్తిడి, ఇవన్నీ. అసలు స్మార్ట్గా ఎలా చదవాలి, అలాగే అంటే తల్లిదండ్రులు ఎలా ప్రోత్సహించాలి, లేకపోతే సరైన స్టడీ టెక్నిక్స్ కావచ్చు, లేకపోతే టైం మేనేజ్మెంట్, సపోర్ట్, పేరెంట్స్ నుంచి మనం ఇవ్వాల్సిన సపోర్ట్, ఇవన్నీ ఏంటి అనేది తెలుసుకోవడానికి ఈరోజు మనం తీసుకున్న టాపిక్ స్టడీ స్మార్టర్ నాట్ హార్డ్, ఒత్తిడి నుండి విజయం వైపుకు అనే టాపిక్ మనం మాట్లాడుకోబోతున్నాం. సో ప్రతి పేరెంట్, ప్రతి స్టూడెంట్ ఇది తెలుసుకోవాలి. సో చాలా మంచి క్వశ్చన్స్ మీ తరపు నుంచి మేము చాలా మంచి క్వశ్చన్స్ డాక్టర్ గారితో అడిగి తెలుసుకుందాం. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండిపోతుంది ఈ ఎపిసోడ్ అంతా కూడా. సో ఎండింగ్ వరకు చూడండి. సో ఇలాంటి ఎన్నో రకాల క్వశ్చన్స్కి మనకు సమాధానం ఇవ్వడానికి మనతో పాటు స్టూడియోలు ఉన్నారు. డాక్టర్ సీనియర్ క్లినికల్ సైకాలజిస్ట్ డాక్టర్ చెన్నంశెట్టి వెంకట సుబ్బయ్య గారు. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. సో డాక్టర్ గారు, ఇప్పుడు మనం ఇంట్రొడక్షన్లో మాట్లాడుకుంటున్నట్టు మన టాపికే స్టడీ స్మార్టర్ నాట్ హార్డ్, ఒత్తిడి నుంచి విజయం వైపుకు. అసలు ఈ స్మార్ట్ స్టడీ అంటే ఏంటి? ఇప్పుడు అంటే మనోమిత్ర కార్యక్రమంలో ఎన్నో రకాలైనటువంటి విద్యార్థుల యొక్క మానసిక పరిస్థితికి, అలాగే విద్యార్థులు ఏ విధమైనటువంటి ఒత్తిడికి లోనవుతారు, ఆ పరిస్థితి నుంచి ఎలా బయటపడాలి. ఈరోజు స్మార్ట్ స్టడీ. ఓకే, ఇప్పుడు స్ట్రెస్ నుంచి, స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్ నుంచి, స్ట్రెస్ఫుల్ లెర్నింగ్ ఎబిలిటీస్ నుంచి ఎంత స్మార్ట్గా మనం చదవగలుగుతాం, రాణించగలుగుతాం, అలాగే మనం సెటిల్ కాగలుగుతాం. చూడండి, అభ్యసన అన్నది మీరు బాగా పరిశీలిస్తే చాలామందిలో ఉద్దేశంలో అభ్యసన అన్నదాన్ని బై హార్ట్ చేయడము, రోట్ మెమరీ, అంటే నేర్చుకోవాలి, ప్రజెంట్ చేయాలి అనేటువంటి దృక్పథంతో చదువుతూ ఉంటారు. స్మార్ట్గా చదవాలి, స్మార్ట్గా మార్క్స్ సంపాదించగలగాలి, స్ట్రెస్ని అధిగమించగలిగి, స్ట్రెస్ని కంట్రోల్ చేసుకోగలిగి, మానసిక ఒత్తిడికి లోను కాకుండా ఎలా సక్సెస్ కావడం అన్నది చాలా ముఖ్యమైన విషయం ఈ కాలంలో. ఎందుకు స్ట్రెస్కి లోనవుతున్నారు, మన దీనికి అంటే స్ట్రెస్ఫుల్ స్టడీస్ ఎందుకు అవుతున్నాయి మనం గమనిస్తే, ప్రతి ఒక్క వ్యక్తికి 24 గంటలు ఉంటాయి. ఎవరికైనా ప్రపంచంలో ఒక రోజు అంటే 24 గంటలే. దాంట్లో అత్యధికమైన మార్కులు సంపాదించే విద్యార్థులు ఉంటారు, అత్యల్పంగా మార్కులు సంపాదించే విద్యార్థులు ఉంటారు. దీంట్లో స్మార్ట్గా చదివి తక్కువ టైం స్పెండ్ చేసి కూడా మంచి జ్ఞానాన్ని ఆపాదించుకొని తన యొక్క పర్ఫార్మెన్స్ను ఎక్కువ, అంటే చూడండి, చాలా పిల్లలు ఒక అకాడమిక్ స్టడీ హ్యాబిట్ షెడ్యూల్ని ప్రిపేర్ అవుతుంటారు. కొందరికి ఇన్స్టిట్యూషనల్గా స్టడీ హ్యాబిట్ షెడ్యూల్ని ఇంప్లిమెంట్ చేస్తారు, పేరెంట్స్ కూడా స్టడీ హ్యాబిట్ షెడ్యూల్స్ని ఇంప్లిమెంట్ చేస్తారు, విద్యార్థులు కూడా ఒక దశ మారిన తర్వాత ఒక స్టడీ హ్యాబిట్ షెడ్యూల్ని ప్రిపేర్ చేస్తారు. దానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే స్మార్ట్ స్టడీ అన్నదానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఎలాగంటే ఇట్ వాజ్ 2009. నేను ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో ట్రివేండ్రంకి వెళ్ళడం జరిగింది. ఆ ట్రివేండ్రంలో ఒక 4:30, 5 o'clock ఒక విద్యార్థిని స్కూల్ నుంచి బయటకు వస్తూ ఉంది. జస్ట్ క్యాజువల్గా ఒక మాట మాట్లాడుతూ, ఏమమ్మా ఏం చేస్తున్నావు అంటే, నేను 5th క్లాస్ చదువుతున్నాను అంకుల్ అన్నాడు. 5th క్లాస్ చదువుతున్నావు కదా, ఏంటి, వాట్ ఈజ్ యువర్ ప్లాన్స్ టుమారో అని అడిగా. తను ఏం చేసిందంటే తన పర్సులో నుంచి, అంటే సైడ్ పర్సులో నుంచి ఒక డైరీ బయటికి తీసింది. బయటికి తీసి, అంకుల్ రేపు ఆఫ్టర్నూన్ 2:30కి నేను అసైన్డ్ ఫర్ సోషల్ స్టడీస్ ప్రిపరేషన్ ఫర్ డే ఆఫ్టర్ టుమారోస్ ఎగ్జామ్ అని చెప్పింది. అందులో అలాగే రాస్తారమ్మా, ఇట్ ఈస్ టెల్ మీ అబౌట్ మండే 6:30 వాట్ ఈజ్ యువర్ ప్లాన్ అంటే. అక్కడ ఏమవుతుందంటే అమ్మాయి వీక్ షెడ్యూల్, అంటే ఈరోజు సాటర్డే అయితే నెక్స్ట్ సాటర్డే తను ఏం చేయాలన్న విషయాన్ని ముందుగానే నిర్ధారించుకునేటువంటి ఒక హ్యాబిచువల్ లెర్నింగ్ ప్రాసెస్ని తను అలవాటు చేసుకుంటుంది. నేను పరిశీలించి నేను నీ యొక్క డైరీ చూడవచ్చునంటే, వైనాట్ అంకుల్ అని నా బుక్ ఇస్తే, ఆ అమ్మాయి ఎవ్రీడే అవేకింగ్ టు స్లీప్ వర్క్కి ఎన్ని గంటలు నిద్ర లేవాలి, ఎన్ని గంటలకు నిద్రపోవాలి, ఆ మధ్యలో నేను ఎవ్రీ అవర్ ఏం చేయాలి. ఇట్ ఇన్క్లూడ్స్
ఆ అమ్మాయి ఒక సండే 2 o'clockకి ఒక మూవీకి ఫ్యామిలీతో కలిసిపోతున్నామని ఒక ఫ్యామిలీ మూవీ కూడా రాయడం జరిగింది. అలాగే తను తల్లికి ఒక సో డే రోజు నేను మర్చిపోయాను, ఆ రోజు తన తల్లి పూజ చేస్తుందంట, ఆ పూజకి కావాల్సినటువంటి తన రోల్ ఏంటి అనేది కూడా రాసుకున్నది. ఇకపోతే అమ్మాయి ఏ టీచర్ని ఏ క్వశ్చన్ అడగాలన్నది కూడా ప్రిపరేషన్కి ముందు అది కూడా రాసుకుంది. అంటే క్షణము తీరిక లేకుండా పని చేయగలిగే వ్యక్తి ఉన్నత శిఖరాలను అధిరోహించగలుగుతాడు. క్షణము తీరిక లేకుండా పని చేయగలిగే వ్యక్తి మన ఉద్దేశంలో చాలా స్ట్రెస్ఫుల్ అటువంటి వర్క్ భావిస్తాం. క్షణం తీరిక లేకుండా అనే విషయానికి ఏమని అర్థం చేసుకోవచ్చు అంటే, ప్రతి ఒక్క సెకండ్ కానీ, ప్రతి ఒక్క నిమిషాన్ని కానీ, ప్రతి ఒక్క గంటను కానీ ఒక అర్థవంతంగా నిర్వర్తించగలిగేటువంటి ప్రణాళికని ఏర్పాటు చేసుకుంటే, ఆ యొక్క ప్రణాళికని మనం హ్యాబిచువల్గా మార్చుకోగలిగితే, ఆ యొక్క హ్యాబిట్ అనేది మనకు నిజ జీవితంలో ఇంప్లిమెంట్ చేయగలిగే స్థితికి వస్తే దట్ ఇస్ కాల్డ్ సక్సెస్. సక్సెస్ అనేది అనుకుంటేనో, ప్లాన్ చేసుకుంటేనో, ఊహించుకుంటేనో, తర్వాత ఏదో వాళ్ళని అబ్జర్వ్ చేస్తేనో రాదు, చేస్తే వస్తుంది. అందుకోసమే మనోవిజ్ఞాన శాస్త్రం ఏం చెప్తుందంటే, ఒక వ్యక్తి తను సక్సెస్ కావాలంటే ఏ రంగంలోనూ కూడా ఉన్న టయాన్ని పరిపూర్ణంగా వినిమయం చేయగలగాలి. వినిమయం చేయడం అంటే అప్రాపరేట్ ప్లానింగ్ అండ్ యాక్షన్ అనేది జరగాలి. యాక్షన్ జరగడం ద్వారా జరుగుతుంది. దీనికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ జరుగుతుంది. నేను అవునండి మా వాడు చాలా ప్లాన్ చేస్తాడండి, చాలా వరకు టైం టేబుల్ వేసుకుంటాడండి, తన టైం టేబుల్ని ఇంట్లో పేస్ట్ చేస్తాడండి, తన రూమ్లో పేస్ట్ చేస్తాడండి, తన టేబుల్ పైన చేస్తాడండి. మా వాడు ఒక 5 రోజులు చాలా స్పష్టంగా 5 గంటలకు లేస్తాడు, బుక్స్ తీసుకుంటాడు, చదువుతాడు, అన్నీ బాగానే ఉంటాయండి. తర్వాత ఒక 6-7 రోజుల తర్వాత ఏమవుతుందంటే కొద్దిగా చేయడం మానేస్తాడండి. అంటే కన్సిస్టెన్సీ అన్నది చాలా అవసరం. విద్యార్థులకి కావాల్సినటువంటి ఈ యొక్క స్టడీ హ్యాబిట్ షెడ్యూల్స్ అనేటివి ఏ ఎగ్జామ్ టైం టేబుల్ వచ్చిన ముందుటనో కాదు. ఎప్పుడైతే ఒక అకాడమిక్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుందో, జూన్ జూలైలో ఏదైతే అకాడమిక్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుందో ఆ సెకండ్ నుంచి, ఆ క్షణం నుంచి, ఆ రోజు నుంచి, ఆ దినం నుంచి మనము ఒక అకాడమిక్ షెడ్యూల్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. అది ఎవరు తల్లిదండ్రులు చెప్పడం ద్వారానో, టీచర్ చెప్పడం ద్వారానో కాకుండా విద్యార్థి తన యొక్క అవగాహన చేసుకొని అవగాహనకు అనుగుణంగా ఒక స్టడీ హ్యాబిట్ షెడ్యూల్ని ప్రిపేర్ చేయాలి. దానికి కూడా మనోవిజ్ఞాన శాస్త్రం, ఎడ్యుకేషన్ సైకాలజీ ఏం చెప్తుందంటే, SQ3R అనేటువంటి ఒక స్టడీ హ్యాబిట్ షెడ్యూల్ని ప్రాథమిక దశలో, అంటే అకాడమిక్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పుడే ప్రిపేర్ చేయండి. ఏంటి SQ3R అనేటిది? ఎస్ అన్నది మనం బాగా చూస్తే సర్వే. మీరు ఈ యొక్క అకాడమిక్ ఇయర్లో ఎంటర్ అయిన తర్వాత మీ అకాడమిక్ ఇయర్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్ అన్నిటిపైన ఒక రకమైన అవగాహన మీరు ఏర్పరచుకోండి. ఫస్ట్ ఆ యొక్క టైటిల్స్ చదవండి, ఆ యొక్క కంటెంట్ని చదవండి, దాంట్లో ఉన్నటువంటి మీకు అవగతమైనటువంటి విషయాలను గమనించండి, అవగతం కాని విషయాలని ఏంటి అనేది ఒక లిస్ట్ అవుట్ చేసుకోండి. అంటే మొత్తం మీకున్నటువంటి 6 సబ్జెక్టులు, 7 సబ్జెక్టులు, 5 సబ్జెక్టులని ఒకసారి సర్వే చేసుకోండి. సర్వే చేసుకున్న తర్వాత ఆ సర్వేలో హైరార్కీని ప్రిపేర్ చేయండి. ఈ హైరార్కీ అంటే తక్కువ డిఫికల్టీ ఉన్నటువంటి సబ్జెక్ట్ని తక్కువ టైం బౌండ్ ఇవ్వగలిగేటువంటి ఒక షెడ్యూల్ని, ఎక్కువ డిఫికల్టీ ఉన్నటువంటి సబ్జెక్టులకి ఎక్కువ టైం ఇవ్వగలిగేటువంటి బౌండరీస్ని, అంటే హైరార్కీలో బేస్ అనేది ఎక్కువ డిఫికల్టీస్ ఉన్నది. ఇది మనకు చాలా అవసరం. ఇకపోతే ఎప్పుడైతే మనం హైరార్కీ సర్వే చేసిన తర్వాత మన డిఫికల్టీ లెవెల్స్ని హైరార్కీ ప్రిపేర్ చేసినామో, ఈ యొక్క ప్రిపరేషన్ తర్వాత మనకి నెక్స్ట్ ప్లాన్ ఏంటి? క్వశ్చన్. ఎందుకంటే మనసు యొక్క దృక్పథం ఎలా ఉంటుందంటే, ప్రశ్నించేది సమాధానం కూడా రాదు. ఉదాహరణకి మన యాంకర్ గారు ఒక విషయాన్ని, ఈరోజు మనోమిత్ర కార్యక్రమంలో పిల్లల యొక్క అభ్యసన విధానాలు ఎంత స్మార్ట్గా చదవాలి, ఏ విధంగా హార్డ్నెస్ నుంచి దూరం కావాలి, స్ట్రెస్ని ఎలా తగ్గించుకోగలగాలి, తగ్గించుకోవడానికి అంటే ఇప్పుడు తను ఏం చేస్తుందంటే, ఒక ప్రశ్న రూపంలో నాకు శోధించిన తర్వాత ఆ ప్రశ్నకు కావాల్సినటువంటి ఆన్సర్ని నేను పరిశీలించడం జరుగుతుంది. అలాగే విద్యార్థి కూడా తను సర్వే చేసినటువంటి సబ్జెక్ట్ని ప్రశ్నించుకోవాలి. అంటే ఆ ప్రశ్న ఎలా ఉండాలంటే యూనిట్ వైజ్ ఉండాలి. ప్రశ్న ఎలా ఉండాలి? యూనిట్ వైజ్ ఉండాలి. ఉదాహరణకి ఒక సబ్జెక్ట్లో, ఒక యూనిట్లో, ఆ యొక్క యూనిట్లో ఉన్నటువంటి చాప్టర్లో
ఉన్నటువంటి కంటెంట్ పైన ఇలా క్వశ్చన్ వస్తే, ఇలాంటి క్వశ్చన్ ఏర్పడితే ఆ క్వశ్చన్కి నేను ఎలా సమాధానం రాయాలి అనే ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు ఆ ప్రశ్న మనసులో ఉంచుకొని ఆ ప్రశ్నకు అనుగుణంగా 3 R's రీడ్, రిసైట్, రీకాల్. ఏంది ప్రాథమిక దశలో ఫస్ట్ చేయాల్సిందంటే రీడ్. మొదటి నుంచి లాస్ట్ వరకు చదివేదానికి ప్రయత్నం చేయండి. అప్రోప్రియేట్ అట్మాస్ఫియర్లో ఉండి, అంటే డిస్ట్రాక్షన్ తక్కువగా ఉన్నటువంటి ప్రదేశంలో చదవడం, రీడ్ చేయడం ద్వారా అది జ్ఞాపక శక్తికి కారణమవుతుంది. ఫస్ట్ రీడ్. ఒకసారి రీడ్ చేసిన తర్వాత రివ్యూ, అంటే మీరు చదివిన విషయాన్ని ఎంతవరకు అవగతం చేసుకున్నారన్న విషయాన్ని పరిశీలించండి మేము అంతర్గతంగా. ఎప్పుడైతే రివ్యూ చేస్తారో, రివ్యూ చేసిన తర్వాత ఆ విషయాన్ని తిరిగి చెప్పగలిగేటువంటి, రీకాల్ చేయగలిగేటువంటి ఎంత ఎబిలిటీస్ ఉన్నాయి. ఉదాహరణకి ఒక 2 పేజీలు మనము చదివిన తర్వాత ఆ 2 పేజీలు ఉన్నటువంటి కీవర్డ్స్ని మనం రివ్యూ చేసుకోగలిగితే ఎన్ని రివ్యూ చేసుకోగలిగాం. ఉదాహరణకు ఒక 10 కీవర్డ్స్ ఉన్నాయి. ఆ 10 కీవర్డ్స్ని మీరు మీనింగ్ఫుల్గా అర్థం చేసుకున్నారా, రివ్యూ చేయగలుగుతున్నారా అన్నప్పుడు మాత్రమే యూ గో ఫర్ ద రీకాల్. లేని పక్షంలో 50% డేటా రివ్యూ చేసుకోలేకపోతే గో బ్యాక్ టు ద రీడ్. మాకు తిరిగి చదవాలి. చదివి రివ్యూ చేసుకొని రివ్యూలో మీకు మెజారిటీ 50 to 70% అబోవ్ ఉన్నప్పుడు గో ఫర్ ద రీకాల్, అంటే రాయండి. అది ఆ రాయడం అనేది మీ యొక్క నోట్స్ ప్రిపేర్ చేసేదానికి కూడా ఉపయోగపడుతుంది. మీరు నోట్స్ ప్రిపేర్ చేయండి. అంటే ఈ యొక్క రీకాల్ అనేది ఈజ్ ఎ రఫ్ నోట్స్ బై యువర్ ఓన్ వర్డ్స్. అది మీరు రీకాల్ చేయగలిగితే ఆ యొక్క ఎఫెక్ట్స్ ఏం చేస్తుందంటే మిమ్మల్ని మీ యొక్క సబ్జెక్ట్ డిఫికల్టీ నుంచి తగ్గించి సబ్జెక్ట్ పైన ఫెమిలియారిటీని పెంచుతుంది. ఇది ప్రాథమిక దశలో అకాడమిక్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పటి నుంచి అవలంబించగలిగితే. ఇప్పుడు ఏమైపోయింది, జూన్ జూలైలో అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిపోయింది. మనకి ఎవ్రీ 3 monthsకో 4 monthsకో ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఉంటాయి, తర్వాత క్వార్టర్లీ ఎగ్జామ్స్ ఉంటాయి, అలాగే యాన్యువల్ ఎగ్జామ్స్ ఉంటాయి. దీనికి మనం ఏంటి, తరచుగా మనం చదువుతున్నాం, రివ్యూ చేసుకుంటున్నాం, రీకాల్ చేసుకుంటున్నాం. దీనివల్ల ఏమవుతుందంటే మన యొక్క సబ్జెక్ట్ అవేర్నెస్, కాన్షియస్నెస్ అనేది ఎప్పుడూ కాన్షియస్లో ఉంటుంది, అంటే రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. ఈ రిఫ్లెక్ట్ కావడం వలన ఇలాంటి క్వశ్చన్ అనేది ఎగ్జామ్లో క్వార్టర్లో కానీ, హాఫర్లో కానీ, యాన్యువల్లో కానీ రాసేదానికి చాలా స్పష్టంగా ఉంటుంది. కనుక ఇక్కడ ఏమవుతుందంటే మనకు సబ్జెక్ట్ మనం ఎప్పుడైతే రివ్యూ చేసుకుంటున్నామో, రీకాల్ చేసుకుంటున్నామో, రిఫ్లెక్ట్ చేసుకుంటున్నామో, మీకు యాంటిసిపేటెడ్ థింకింగ్, ఈ క్వశ్చన్ వస్తే నేను రాయలేనేమో, ఈ క్వశ్చన్ నాకు రాదు, ఇది చాలా టఫ్ క్వశ్చన్ అనేటువంటి భావన తగ్గుతుంది. చూడండి ఇక్కడ ఏమవుతుంది, మీ యొక్క స్టడీ హ్యాబిట్ షెడ్యూల్ అనేది మీకున్నటువంటి సబ్జెక్ట్ డిఫికల్టీని హైరార్కీ చేస్తుంది. దానికి కావాల్సిన అప్రోప్రియేట్ ప్లానింగ్, అంటే ఏ యొక్క సబ్జెక్ట్ ఎంతెంత టైం కేటాయించాలనే విషయం తెలుస్తుంది. దానికి లర్నింగ్ అండ్ మెమరీని ఎఫికసీగా, అంటే ఇంప్రూవ్ చేసుకోవడానికి మీరు ఉపయోగించే రీడ్, రివ్యూ, రీకాల్ అనేది ఉపయోగపడుతుంది. ఓవరాల్గా ఏంటంటే సబ్జెక్ట్ పైన ఒక అవగాహన ఏర్పడుతుంది. ఎప్పుడైతే సబ్జెక్ట్ పైన నీకు అవగాహన ఏర్పడుతుందో మీకు భయం అనేది దగ్గర చేరదు. ఆ భయం దగ్గర చేరలేదు, సబ్జెక్ట్ పైన అవగాహన ఉంది అంటే దట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎప్పుడు ఏర్పడుతుందంటే వ్యక్తి తన యొక్క విషయం పైన ఏకాగ్రతతో విషయాన్ని అర్థం చేసుకోగలిగితే ఆ వ్యక్తిలో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్ని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటారు. ఇది బిళ్ళ పయ్యే కొద్దీ, అంటే ఫస్ట్ యూనిట్ కానీ, సెకండ్ యూనిట్ కానీ, థర్డ్ యూనిట్ కానీ పిల్లవాళ్ళలో మోటివేషనల్ ఎఫెక్ట్ అనేది పెరుగుతుంది. నేను బాగా నేర్చుకుంటున్నాను, బాగా చెప్పగలుగుతున్నాను, బాగా గుర్తుపెట్టుకోగలుగుతున్నాను, అంటే ఏదైనా ఒక క్వశ్చన్ అడిగినప్పుడు దానికి నేను స్పాంటేనియస్గా ఆన్సర్ చేయగలుగుతాను. ఏమవుతుంది, పబ్లిక్ అటెన్షన్ కూడా పెరుగుతుంది. పబ్లిక్ అటెన్షన్ పెరిగినప్పుడు పర్సనల్ ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది. ఇట్స్ ఎ రిసిప్రోకల్. ఇప్పుడు మీరు బాగా చదువుతున్నారంటే టీచరు అప్రిషియేట్ చేస్తారు, నీ క్లాస్మేట్ అప్రిషియేట్ చేస్తారు. అలాగే ఇతరులు నేను అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాయి. 10 మందికి నువ్వు చెప్పడం ద్వారా ఏమవుతుంది, నీకున్న సబ్జెక్టు కెపాసిటీ పెరుగుతూ వస్తుంది. ఓవరాల్గా ఏమవుతుంది, యు ఆర్ ద బెస్ట్ స్మార్ట్ లెర్నర్ ఇన్ యువర్ అకాడమిక్స్. ఈ యొక్క SQ3R అనే మెథడ్ అనేది ఇంటర్నేషనల్గా ప్రూన్ ఎ టెక్నిక్ ఫర్ ఏ గుడ్ స్టడీ హ్యాబిట్ షెడ్యూల్, అలాగే ఎఫెక్టివ్ లెర్నింగ్ అండ్ మెమరీ. కనుక దీన్ని మీరు ప్రాథమిక దశలో ప్రారంభిస్తే దాట్ ఈస్ వన్ ఆఫ్ ద స్మార్ట్ టెక్నిక్. చాలా టెక్నిక్స్ ఉన్నాయి, బహుశా మనం చెప్తూ పోదాం. ఇక మనం ఇందాక చెప్పినటువంటి ఒక ఎగ్జాంపుల్లో త్రివేంద్రం అమ్మాయి యొక్క విషయం చూస్తే, టెన్నిస్ పాపకి ఒక వారం రోజుల్లో ఏమి చేయాలన్న విషయాన్ని
ఎలా చేస్తుంది? తను ఒక వారం, ఉదాహరణకి ఈరోజు సాటర్డే, నెక్స్ట్ సాటర్డే ఏం చేయాలన్నది ఈరోజు ప్రిపేర్ అవుతుంది. బహుశా ఎవరికి ఒక డౌట్ రావచ్చు, ఇది వెంకట సుబ్బయ్య గారు చాలా గొప్పగా చెప్తున్నారు, అది సాధ్యపడుతుందా? అది సాధ్యపడకపోవడానికి ఏదైనా ఉండొచ్చునేమో, అది అందరూ కూడా మనం కూడా ప్రయత్నం చేసినాం, అదేంటో వర్కౌట్ కాని పని అని ఉంటారు. కాదు. ఆ అమ్మాయి ఒక మాట చెప్పింది, ఏంటంటే అంకుల్ నేను అడిగా ఒక మాట, నిజంగా రోజు ఇంప్లిమెంట్ చేస్తావా? ఈజ్ ఇట్ పాసిబుల్? అంకుల్ 70-80% when I started this study habit schedule, I used to be 70-80%. Now 90%. ఆ 10% ఏంటి? ఇఫ్ దెర్ ఇస్ ఎన్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ప్రీఫోన్ ఆర్ పోస్ట్పోన్మెంట్ అనేది జరుగుతుంటాయి. నా లైఫ్లో నేను అనుకునే షెడ్యూల్ని 70-80% కంటే ఏ రోజే కానీ తగ్గించలేదు. కనుక తగ్గించకపోవడంతో నేను ఈరోజు ఐఎమ్ ది వన్ ఆఫ్ ద టాపర్ ఇన్ మై క్లాస్. ఇక్కడ మీరు బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే కన్సిస్టెన్సీ. నిరంతరంగా ఒక విషయాన్ని సాధన చేస్తే ఆ విషయం పైన మీరు నిష్ఠార్థులు అవుతారు. మీరు ఏ యొక్క విషయాలు చూడండి, మీరు రోజు యోగా చేస్తే మీ యొక్క మైండ్ అండ్ బాడీ కోఆర్డినేషన్ పెరుగుతుంది. రోజు రాయడం చేస్తే మీ యొక్క రైటింగ్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. రోజు జిమ్కి వెళ్ళి మీరు ప్రాక్టీస్ చేస్తే మీ మజిల్ స్ట్రెంత్ పెరుగుతుంది. అలాగే మీరు రోజు అభ్యసన అనేది ప్రారంభిస్తే అది మొదట్లో ప్రాథమిక దశలో చాలా కష్టంగా అనిపించినప్పటికీ ఒక స్థితి దాటిన తర్వాత అది అలవాటై అలవాట్లో వచ్చే ఆనందం వల్ల మీరు కంటిన్యూగా చేసేందుకు ఆస్కారం. చూడండి, ఒక సింగర్ ఉంటారు, రోజు సాధన చేస్తారు, మంచి సింగర్ అవుతారు. కనుక ఈ యొక్క లెర్నింగ్ కూడా మనం నిరంతరంగా ఒక ప్రణాళిక పరంగా ప్లానింగ్కి అనుగుణంగా కన్సిస్టెన్సీగా ప్రయత్నం చేయాలి. ఫలితాన్నే నిర్ధారించుకొని చేయకూడదు. అంటే నేను ఇలా చేస్తున్నాను కనుక నేను ఫస్ట్ క్లాస్ రావాలి, ఏ ప్లస్ గ్రేడ్ రావాలి కాదు. నేను నా ప్రయత్నాలకు అనుగుణంగా నాకు రిజల్ట్స్ కావాలి అనుకోవడం ధర్మం. ఇది చాలా ముఖ్యమైన విషయము, మనం గుర్తించాలి. ఇది వన్ ఆఫ్ ద స్మార్ట్ టెక్నిక్ ఫర్ టు లెర్నింగ్ అండ్ ఇంప్రూవ్ యువర్ ఎబిలిటీస్ ఆఫ్ మెమరీ. రైట్ సార్. అయితే మనం ఇంకా ఈ క్వశ్చన్స్ అన్ని మాట్లాడుకునే ముందు ఇప్పుడు మీరు ఒక పాప కోసం చెప్పారు కదా, ఈ స్మార్ట్నెస్ అనేది పాపం చాలా మందికి తెలీదు అనడం కన్నా కూడా అందరి బ్రెయిన్ ఒకలాగా పనిచేయదు కాబట్టి, సో ఈ పిల్లల్లో ఈ స్మార్ట్నెస్ రావడానికి ఇప్పుడు ఈ త్రివేంద్రం గర్ల్ ఎవరైతే ఉన్నారో ఇలాంటి స్మార్ట్నెస్ రావడానికి మనం ఏం చేయాలంటే పేరెంట్స్గా మనం ఏం చేయాలి, లేకపోతే ఎవరి పాత్ర ఎక్కువ ఉంటుంది ఇలాంటి స్మార్ట్ బ్రెయిన్ వాళ్ళకి రావడానికి? ఓకే, స్మార్ట్గా ఉండడానికి తల్లిదండ్రుల యొక్క పాత్ర ఏంటి అంటే పిల్లలు స్మార్ట్ అకాడమిక్ ప్రోగ్రామ్ని ఇక్కడ చూడండి, తల్లిదండ్రుల యొక్క పాత్ర చాలా క్రూషియల్. ఇక్కడ ఇందాక ఆ పాప చెప్పిన విషయంలో మీరు గమనించగలిగితే ఆ పాప ఏం చెప్పింది, నేను అనుకునేటువంటి అకాడమిక్ ప్రోగ్రామ్ని 70-80% ప్రాథమిక దశలోను, నేను కలిసినప్పుడు 90% తాను ఇంప్లిమెంట్ చేయగలిగేది. ఇక్కడ అటువంటి అవకాశాన్ని ఎలా పొందగలిగింది? తల్లిదండ్రులు పిల్లలు చేసేటువంటి పైన పరిపూర్ణమైనటువంటి అవగాహన కలిగి ఉండాలి. పిల్లలు ఏం చదువుతున్నారు, ఏం చేస్తున్నప్పుడు పిల్లలు చేసేటువంటి పనిపైన అవగాహన ఎలా ఉండాలంటే డైరెక్ట్ పార్టిసిపేటెడ్ అబ్జర్వేషన్ ఉండొచ్చు, ఇండైరెక్ట్ అబ్జర్వేషన్స్ కూడా ఉండొచ్చు. ఉదాహరణకు తల్లిదండ్రులు ఇద్దరు ఎంప్లాయీస్ అనేప్పుడు పిల్లలు 4 గంటలకు వస్తారు, తల్లిదండ్రులు 6 గంటలకు వస్తున్నారు. ఈ 2 hours ఏం చేస్తున్నారు అనేది తల్లిదండ్రులు కూడా తెలియదు. బహుశా థర్డ్ ఐ మీరు బహుశా గుర్తుండు సీసీటీవీ కెమెరాలో మానిటర్ చేసేందుకు అవకాశం ఉన్నాయి. ఇకపోతే పిల్లలని ఫస్ట్ లెట్ దెమ్ కమ్ అండ్ టాక్. తల్లిదండ్రులు పిల్లలు వచ్చి మాట్లాడినప్పుడు వాళ్ళని మీ యొక్క పని భారాంతో చూడకుండా ఇన్వైటబుల్గా దగ్గర తీసుకొని కూర్చోబెట్టి మాట్లాడాలి. వాళ్ళు చేసే ప్లానింగ్ని మీరు కూడా అవగతం చేసుకొని దానికి మీ యొక్క భాగస్వామి ఎంత ఉండాలి. ఉదాహరణకి ఈ పాప అకాడమిక్ షెడ్యూల్లో రోజుకి స్కూల్ అవర్స్ కాకుండా అంటే స్కూల్లో ఉంటే 5 hours కాకుండా ఇంటికి వచ్చిన తర్వాత 3 to 3 hours మ్యాండేటరీగా చదివేది. 3 hours ఉంటుంది. అంటే హోంవర్క్ చేసుకోవడం కానీ, తర్వాత వచ్చేసి నెక్స్ట్ తనకున్నటువంటి ఐ థింక్ సమ్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఉన్నాయి, కొన్ని మ్యూజిక్ క్లాసుకు కూడా వెళ్తుంటాను, వాటిని ప్రిపరేషన్ చేసుకోవడం కానీ షెడ్యూల్ వేసుకుంటుంది. దానికి ఈ పాప తల్లిదండ్రులకు స్పష్టంగా చెప్పగలిగింది. ఎందుకంటే డాడీ నేను 5 to 6 నేను ఈ పని చేస్తాను, 6 నుంచి తర్వాత నేను ఎలా చేస్తాను అన్నట్టుది చాలా ఎక్కువగా చెప్తూ వచ్చేది. దానికి వాళ్ళ ఫాదర్ వాళ్ళ మదర్ ఇద్దరు ఏం చేశారంటే పాపకి ఏమి ఇష్టపడుతుంది,
తనకి ఏ టైంలో ఎటువంటి వసతులు కల్పించాలి, ఎటువంటి మనం చేయాల్సిన పనులు అనేది తల్లిదండ్రులు అర్థం చేసుకొని పాపతో ఎవ్రీ వీక్ తను షెడ్యూల్ చేసుకున్నప్పుడు తల్లిదండ్రులు కూడా అవి చూసి ఏం చేసేవాళ్ళు, వినేవాళ్ళు. అంటే ఓకే ఇలానే. అంటే ఇక్కడ తల్లిదండ్రులు పిల్లల యొక్క ప్లానింగ్ని పరిపూర్ణంగా అర్థం చేసుకొని ఎంకరేజ్ చేసేటువంటి వాతావరణం కల్పించాలి. అలాగే వాళ్ళకు టైం, ఉదాహరణకి అమ్మ ఏం చెప్పింది 5 to 6 ఈ ప్రోగ్రామ్ ఉంది అన్నప్పుడు ఆ టైంలో ఆ పాపని తిరిగి ఇన్వాల్వ్ చేయకూడదు. ఆ పాపని కంపల్సరీగా ఏం చేయాలంటే మనం ఇదే చేయాలి. ఓకే, కనుక మనము ఒక్కటి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే తల్లిదండ్రుల యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది సాధ్యమైనంత వరకు రిసిప్రోకల్గా ఉండాలి. పాప యొక్క టయాన్ని గమనించుకొని అనుగుణంగా వాళ్ళలో ఉన్నటువంటి టైం బౌండరీస్ని కూడా చెప్పాలి. తల్లిదండ్రులకు ఉన్నటువంటి డిఫికల్టీస్ని కూడా పిల్లలకి ముందుగా ఎక్స్ప్రెస్ చేసేది. అంటే ప్రేయర్ ఇన్ఫర్మేషన్ అనేది ఇద్దరి మధ్య రెసిప్రోసిటీని, పాజిటివ్ రిలేషన్షిప్ని పెంపొందించడానికి అవకాశం ఉంది. డిస్ట్రాక్షన్ అయితే పిల్లలు పోస్ట్ పోన్మెంట్ ఫ్రీక్వెంట్గా సరే మళ్ళీ చదువుకుందు ఈ పని చేసి పెట్టి అనేది ఏమవుతుందంటే పిల్లలకి డిస్ట్రాక్షన్ అయ్యేదానికి ఎక్కువగా ఉంటుంది. ఈ కన్సిస్టెన్సీ అనేది డ్యామేజ్ అయ్యేదానికి అవకాశం ఉంది. కనుక సాధ్యమైనంత వరకు తల్లిదండ్రులు రెసిప్రోకల్గా పిల్లల యొక్క అవసరాలని, పిల్లల యొక్క ప్లానింగ్, పిల్లల యొక్క చేసేటువంటి పనులపైన అవగాహన కలిగి ఉండడం అనేది చాలా ముఖ్యమండి. ఓకే సార్, అయితే ఈ ఎక్కువగా చదవడమా లేక సరైన పద్ధతిలో చదవడమా, అసలు ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి, మీరు ఏం చెప్తారు? మీరు ఏ యొక్క ఎడ్యుకేషనల్ సైకాలజీ స్టడీస్ చూసినప్పటికి కూడా ఎక్కువగా చదవడం కాదు, అర్థవంతంగా చదవడం, చదివేది కూడా మోటివేషనల్గా చదవడం, చదివేది కూడా యాక్సెప్టెన్స్ లెవెల్లో చదవడం. ఉదాహరణకి ఈరోజు ఒక 4 క్లాసులు స్కూల్లో జరిగినప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత వాటికి బాధ్యతాయుతమైనటువంటి రివ్యూ చేయాలి. అంటే అప్పటికప్పుడే స్కూల్ నోట్స్ని ఎక్స్పాన్స్ చేసుకునేటువంటి భావన కలిగి ఉండాలి. ఎందుకంటే మీకు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఒక ఎబ్బింగ్హాస్ అనేటువంటి ఒక సైకాలజిస్టు ఫర్గెట్ఫుల్ థియరీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈయన ఏం చెప్పాడంటే ఒక రోజు విన్నటువంటి అభ్యసించేటువంటి విషయాన్ని మీరు రీకాల్ చేయకపోతే, రివిజన్ చేయకపోతే 30 to 40% డేటాని మర్చిపోయే ప్రమాదం ఉంది. అలాగా అంచనా వేసుకుంటే ఒక నెల రోజులు మీరు దాన్ని రివ్యూ చేయకపోతే 90% డేటా మర్చిపోయేదానికి ప్రమాదం ఉంది అనేటువంటి ఒక సైంటిఫిక్లీ ప్రూవ్న్ రీసెర్చ్ స్టడీ అండి. అది ఎబ్బింగ్హాస్ ఫర్గెట్ఫుల్నెస్ థియరీ చెప్తుంది. అంటే ఇప్పుడు ఏమవుతుంది, విద్యార్థులు చేయాల్సిన విషయం ఏంటంటే మీ డేటాని ఫస్ట్ డే అంటే వచ్చిన రోజు తను మనన చేసుకోవడం, సండే అంటే వీక్కి 1 డేని ఆ వీక్ అంతా జరిగిన విషయాన్ని రివ్యూ చేసుకోవడం, తర్వాత 15 డేస్కి ఒకసారి, మంత్లీకి ఒకసారి రివిజన్కి ఒక స్పెషల్ టైం ఉపయోగించుకొని రీకాల్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎవరైతే రీకాల్ చేస్తారో డే, వీక్, 15 డేస్, 1 మంత్ అలా రీకాల్ చేసుకునేదాన్ని బట్టి ఆ హైరార్కింగ్ అనేది మీ యొక్క ఇన్ఫర్మేషన్ కాన్షియస్లీ ఉండేదానికి అవకాశం ఉంటుంది. కనుక మా విద్యార్థులు గుర్తుపెట్టుకొని ఎంత టైం అంటే సాధారణంగా కొన్ని స్టడీస్ ఏం చెప్పినాయంటే, ఎడ్యుకేషన్ స్టడీస్ ఏం చెప్పినాయంటే అంటే స్కూలు హోంవర్క్ కాకుండా 2 గంటల నుంచి 3 గంటల మధ్య కాలంలో చదవాలి. అది కొన్ని స్టడీస్ ఏం చెప్తాయంటే మార్నింగ్ చదవాలా, మధ్యాహ్నం చదువుకోవచ్చా, లేదా ఈవినింగ్ చదువుకోవచ్చా. ఇక్కడ ఉన్నటువంటిది మోటివేషన్ ఇంటర్నల్ ఫ్యాక్టర్, అలాగే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అంటే నీకు ఉన్నటువంటి సరౌండింగ్స్ ఎలా, ఏ సమయం మీకు బాగా ఉపయోగపడుతుంది, సహకరిస్తుంది అనే విషయాలు కూడా మీకు మీ యొక్క టయాన్ని కన్సిడర్ చేస్తుంది. ప్రిఫరబుల్గా కాన్సన్ట్రేటివ్గా చదవాలంటే మార్నింగ్ అవర్స్ ఈజ్ ద బెస్ట్. లేదు మీకున్నటువంటి సర్కమ్స్టెన్సెస్, ఫ్యామిలీ సర్కమ్స్టెన్సెస్కి అనుగుణంగా చూస్తే నైట్ కూడా చదవడం కూడా మంచిది. అంటే మీకు కావాల్సింది ఏంటంటే కాన్సన్ట్రేటివ్ అండ్ ఎఫెక్టివ్ కాగ్నేటివ్ ప్రాసెస్ జరగాలి. అది జరగడానికి సాధారణంగా అయితే ఎర్లీ మార్నింగ్ లేదంటే నైట్ కూడా పర్వాలేదు, బట్ ఇట్ ఈస్ ఎ సర్కమ్స్టెన్షియల్ విషయం అనమాట. ఇది చాలా ముఖ్యమండి. మనం మాట్లాడుకుంటున్నట్టు ఇప్పుడు ఎక్కువ గంటలు చదవకుండానే గుర్తుపెట్టుకునే పద్ధతులు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. ఇప్పుడు ఎలాగంటే ఎక్కువ గంటలు చదవడం వల్లనే అన్ని విషయాలు తెలుస్తాయి అనేది వాస్తవం. ఎంత మీనింగ్ఫుల్ స్టడీ చేసామన్నది ఇంపార్టెంట్. దానికోసమే మనం చూస్తూ ఉంటాము చాలామంది గైడ్స్ ప్రిపేర్ కావడం కానీ, కొన్ని టెస్ట్ మెటీరియల్ ప్రిపేర్ కావడం కానీ, కొంచెం రైటింగ్ మెటీరియల్ అలా. వాస్తవానికి ప్రతి విద్యార్థి గుర్తించాల్సిన విషయం ఏంటంటే
ప్రాథమిక దశ నుంచే అంటే జూన్ జూలై నుంచే స్టార్ట్ చేసినటువంటి స్టడీ మెటీరియల్లో మీకు ఇందాక చెప్పినట్టుగా SQ3R అనేటువంటి మెథడ్ ఏదైతే ఉందో ఆ మెథడ్ వలన రీకాల్ అనేటువంటి లాస్ట్ కాలం ఏం చెప్తుందంటే యూ హ్యావ్ యువర్ ఓన్ నోట్స్. అంటే ఏంటిది, మీరు స్కూల్లో అటెండ్ అవుతున్నారు, అలా కాలేజీలో అటెండ్ అవుతున్నారు, అటెండ్ అయినప్పుడు క్లాస్ టీచర్ చెప్పినటువంటి నోట్స్ ప్రిపేర్ చేస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత సేమ్ డే మీరేం చేస్తున్నారు, రివ్యూ చేస్తున్నారు. రివ్యూ చేస్తున్నప్పుడు ఎక్కడ మీకు మిస్ అయిన విషయాన్ని ఒక స్టాండర్డ్ బుక్ నుంచి మీరు ఆ యొక్క గ్యాప్ని ఫిల్ చేసుకోగలిగితే ఓవరాల్గా ఏమవుతుందంటే ఆ యొక్క చాప్టర్కి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఆ రోజు డేట్లో ఒక నోట్స్ ప్రిపేర్ అవుతుంది. ఈ నోట్స్ అనేది ఒక 3 months అంటే మన క్వార్టర్లీ రావడం ఒక 3 months టైం పడుతుంది. 3 monthsకి అన్ని యూనిట్లకి అన్ని చాప్టర్స్కి తగువైనటువంటి నీ ఓన్ రైటప్లో తయారు చేసినటువంటి ఒక బుక్ ప్రిపేర్ అవుతుంది. ఈ బుక్ని చదవక మునిపే ఒక స్టాండర్డ్ అకాడమిక్ గవర్నమెంట్ సర్టిఫైడ్ బుక్ని ఒక్కసారి రివ్యూ చేసి ఈ యొక్క నువ్వు ప్రిపేర్ చేసేటువంటి నోట్స్ని ఒక రెఫరెన్స్గా పెట్టుకోగలిగితే ఈ యొక్క రెఫరెన్స్ నోట్స్ ఏం చేస్తుందంటే మీ క్లాస్ టీచర్ చెప్పిన విధానానికి బుక్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్కి కొలాబరేట్ అయినటువంటి స్టాండర్డ్ యువర్ ఓన్ నోట్స్. ఈ నోట్స్నే మనం ఏం చేస్తామంటే ఇంటర్ప్రిటేషన్ మోడల్ ఆఫ్ రివ్యూ బుక్. అంటే మీరు మీ డేటాని మీ దృక్పథంలో, మీ టీచర్ దృక్పథంలో, మీ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి స్టాండర్డ్ ఇన్ఫర్మేషన్ని కొలాబరేట్ చేసుకుంటూ కాంప్రహెన్సివ్గా ఉన్నటువంటి టెక్స్ట్ బుక్ ఇన్ఫర్మేషన్ని మీరు గుర్తుపెట్టుకుంటారు. ఈ యొక్క బుక్ మాత్రమే ఎగ్జామ్కి ముందు చదివితే, రివ్యూ చేసుకుంటే మీరు ధైర్యంగా మీరు ఎగ్జామ్ రాసేందుకు అవకాశం ఉంది. లేని పక్షంలో పిల్లలు చాలామంది చేసేటువంటి తప్పు ఏంటంటే తను క్లాస్ వింటాడు, నోట్స్ ప్రిపేర్ చేసుకుంటాడు, అక్కడ పక్కన పెట్టేస్తాడు. తిరిగి ఆ చాప్టర్ ఆ నోట్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తారంటే ఎగ్జామినేషన్కి ముందు ఓపెన్ చేస్తారు. ఒక 1 week 10 days ముందు ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసి ఏం చేస్తారంటే టీచర్ చెప్పిన విషయము 10% 15% గుర్తుకుంటుంది. తనకు ఆ కన్సెప్షనలైజేషన్ ఆఫ్ డేటా, కాగ్నిటివ్ రీకాల్ అనేది కొంతవరకే ఉంటుంది. తిరిగి కొన్ని ఫార్ములాస్ కానీ, ప్రాసెస్ కానీ, స్టెప్స్ కానీ గుర్తుకుండవు. ఇప్పుడు ఏరే వాళ్ళపైన ఆధారపడడమో, లేదంటే ఈజీ మెథడ్స్ టెక్స్ట్ బుక్స్ ద్వారానో, లేదా కొన్ని టెస్ట్ పేపర్స్ ద్వారానో, లేకపోతే యూట్యూబ్లో ఉన్నటువంటి కొన్ని ఎక్స్ప్లెనేషన్ ద్వారానో తిరిగి ఆధారపడదు. ఇప్పుడు ఏమవుతుంది, పిల్లవాడు వాస్తవానికి నేను చెప్పినటువంటి టెక్నిక్ ప్రకారంగా తన నోట్స్ ప్రిపేర్ చేస్తే ఆ నోట్స్ యొక్క ఉపయోగం ఏంటంటే ఒక 15 minutes to 30 minutes మధ్యలో రివ్యూ చేసుకుంటే తను ముందుకెళ్తాడు. ఇక్కడ ఏమైపోతుంది, తిరిగి తను క్లాస్ నోట్స్ ప్రిపేర్ చేసుకునేది చూడాలి, తర్వాత టెక్స్ట్ బుక్స్ చదవాలి, ఇవన్నీ లేట్ అవుతాయి. కనుక స్మార్ట్గా మీరు మీ యొక్క ఇన్ఫర్మేషన్ చేసుకోవాలంటే SQ3R మెథడ్ ఈజ్ ద బెస్ట్. ఇట్ ఈస్ ఎ వెరీ ప్రోన్ టెక్నిక్. దీన్ని ఉపయోగించుకుంటే మీరు తక్కువ టైంలో మీ యొక్క ఇన్ఫర్మేషన్ రీకాల్ చేసుకొని ఈజీగా రిప్రొడ్యూస్ చేసేందుకు అవకాశం. నెంబర్ 2 ఇది మనం చేయాల్సింది. నెంబర్ 2 ఏంటంటే ద స్టూడెంట్స్ యాటిట్యూడ్ టువర్డ్స్ ద ఎగ్జామ్, యాటిట్యూడ్ టువర్డ్స్ ద ప్రజెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంతవరకు నువ్వు ఏం చేసినావు అనేది ఒక ఎత్తు అయితే, ఎగ్జామ్కు ముందు నీ మైండ్ సెట్ అనేది ఏ విధంగా ఉంది అనేది రెండో ఎత్తు. ఇక్కడ ఏమవుతుంది, ఎవ్రీ స్టూడెంట్ యాంటిసిపేట్స్ ద నెగిటివిటీ ఆఫ్ ది పేపర్. ఏంటి, ఆ డిఫికల్టీ చాప్టర్లో క్వశ్చన్ వస్తే, ఆ యూనిట్లో క్వశ్చన్ వస్తే ఐఎమ్ నాట్ కాన్ఫిడెంట్ అనేటువంటి భావన అనేది అధిగమించి అంతవరకు బాగా అభ్యసించినటువంటి గుర్తున్నటువంటి డేటాను కూడా మరుగుపరుస్తుంది. అంటే ఇట్ జస్ట్ ట్రేస్. కనుక విద్యార్థుల్లో ఈ యొక్క యాంటిసిపేటెడ్ థింకింగ్ అనేది ఇంకొక రకంగా చెప్పాలి, యాంగ్జైటీ, ఎగ్జామినేషన్ యాంగ్జైటీ అనేది ప్రారంభమైతే గతంలో మీరు నేర్చుకునేటువంటి డేటా కూడా అచేతత్వానికి లోనవుతుంది, అంటే ఫేడెడ్ అవుతుంది. కనుక దాన్ని మనకు ఏం చేయాలంటే టు చేంజ్ ద యాటిట్యూడనల్ థింకింగ్. ఏంటి, నేను ఏమి చదువుకున్నానో, నేను ఏమి విన్నానో, నాకు ఏమి గుర్తుకుందో అది మాత్రం నేను రాస్తాను. అంతే తప్ప నాకు రానిది, నాకు అర్థం కానిది నేను ఐ కెనాట్ డిటర్మైన్ వాట్ ఈస్ ద పేపర్ ఇట్ ఈస్. నేను పేపర్ మీరు సెట్ చేయడం లేదు, పేపర్ వస్తుంది, అది ఎక్స్టర్నల్స్ సెట్ చేస్తారు, అది మీ చేతుల్లో లేదు అన్నప్పుడు దాని గురించి మీరు ఎట్లా డిటర్మిన్ చేస్తారు, ఇలాగ రావాలి, ఇలాగే ఉండాలి, ఈ క్వశ్చన్ రాకూడదని డిటర్మిన్ చేయకూడదు. అలాంటి యాటిట్యూడ్ని డెవలప్ చేసుకోవాలి సార్. అయితే కొన్ని సిచ్యువేషన్స్లో మనం చూస్తాం, కొంతమంది ఇంటికి వెళ్ళినప్పుడు ఎప్పుడు చూసినా పిల్లవాడు చదువుతూనే ఉంటాడు, ఎప్పుడు చూసినా పాప మళ్ళీ ఆడుకోనివ్వరు, ఎక్కడికి వెళ్ళేవారు, అలా టీవీ చూడనివ్వరు. సో ఇలాంటప్పుడు అంటే ఎక్కువసేపు చదవడం మంచిదా, మధ్య మధ్యలో గ్యాప్స్ తీసుకొని అలా రిఫ్రెష్మెంట్ కోసం ఒక ఆట ఆడుకోవడం, ఇలా చదవడం మంచిదంటారా? ఒక సైకలాజికల్ టెక్నిక్ అమ్మ, ప్రొమోడో టెక్నిక్ అంటారు, ప్రొమోడోస్. ఓకే, ఏం చెప్తుందంటే ఎవరైనా ఒక విద్యార్థి
ఒకే రకమైన సబ్జెక్ట్ని మోర్ దెన్ 2 hours చదవకూడదు. అటే స్ట్రెచ్ కూడా చదవకూడదు. మీకున్నటువంటి మెంటల్ ఎబిలిటీస్ అంటే కాన్సన్ట్రేషన్కి అనుగుణంగా ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి 10 to 15 minutes డిస్ట్రాక్షన్ అనేది ఇంపార్టెంట్. కంటిన్యూగా చదవడం అనేది కూడా గ్రహణ శక్తికి, రిమెంబరెన్స్కి ఉపయోగపడదు. ఉదాహరణకి నీకున్నటువంటి మెంటల్ ఎబిలిటీస్ ఎంత, ఒక 1 hour 45 minutes అనుకోండి. ఒక 45 minutes చదవండి, 15 minutes కంప్లీట్ టేక్ ఇట్ అవే. అంటే అక్కడ మీకు నచ్చినటువంటి సంతోషం ఇవ్వగలిగేటువంటి చేయండి. కానీ ఇక్కడ మీరు చెప్పినట్టుగా ప్రొమోడో టెక్నిక్స్లో పిల్లలు కూడా ఏం చేస్తారంటే చదువుతారు మంచిగా, ఒక 1/2 hour 1 hour బాగా చదువుతారు. చదివిన తర్వాత ఏం చేస్తారంటే స్మార్ట్ ఫోన్కి వెళ్ళి ఒక గేమ్ ఆడతామని వస్తారు, లేదంటే ఒక రీల్ చూద్దామని వస్తారు, లేదంటే ఒక షార్ట్ చూస్తామని వస్తారు. ఇక్కడ ఏమైపోతుందంటే స్మార్ట్ ఫోన్లో కానీ అంతర్జాలం అంటే ఫోన్లో కానీ టీవీలో కానీ ఇలా ఉంటాయి కదా, అవి నిరంతరంగా క్యూరియాసిటీ పెంచి డైవర్ట్కి కారణమైనటువంటి వ్యాపకాలు అవి. కనుక అటువంటిది కాదు. ఉదాహరణకి చదివినారు, డాక్టర్ గారు చెప్పారు ఒక 10-15 నిమిషాలు గ్యాప్ తీసుకోమని, ఆ గ్యాప్లో దీన్ని జస్ట్ ఒక గేమ్ ఆడతాను లేదంటే ఒక రీల్ చూస్తానంటే, ఈ రీల్స్ చూడడం కానీ గేమింగ్ ఆడడం కానీ ఫోన్లో ఎటువంటి యాక్టివిటీ చేయడం ద్వారా ఏమవుతుందంటే నిన్ను డిస్ట్రాక్ట్ చేస్తుంది. మీ యొక్క అకాడమిక్ ప్రోగ్రెస్ని డిస్ట్రాక్ట్ చేసి దీన్ని కన్వర్ట్ చేస్తుంది. తిరిగి నువ్వు అకాడమిక్ ప్రోగ్రామ్కి ఎంటర్ కావాలంటే చాలా టఫ్ అవుతుంది. మీరు గతంలో మన TSATలో కూడా మన ఒక సైకియాట్రిస్ట్ కూడా చెప్పారు ఏంటంటే షార్ట్స్ చూడడం ద్వారా, రీల్స్ చూడడం ద్వారా డోపామిన్ యొక్క సీక్రెషన్ ఎదుకమయ్యి మీకున్నటువంటి ఆ యొక్క ఇంట్రెస్ట్ని పెంచి దానికి అలవాటు చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి. సేమ్ థింగ్ ఇక్కడ కూడా అవుతుంది. అంటే పూర్తిగా మీరు డిస్ట్రాక్ట్ అవుతున్నారు. డిస్ట్రాక్ట్ కానటువంటి యాక్టివిటీస్ ఏంటివి? అమ్మాయితో మాట్లాడచ్చు, లేదంటే ఏదే సబ్జెక్ట్ని రివ్యూ చేసుకోవచ్చు, లేదంటే ఒక స్పోర్ట్స్ గేమ్ ఆడుకోవచ్చు. ఏంటి? ఫిజికల్గా, ఫోన్లో కాదు. గేమ్స్ ఆడమన్నారు ఫోన్లో కాదు, అలా ఫిజికల్గా మీ ఫాదర్తోనూ, మదర్తోనూ, బ్రదర్తోనూ, సిస్టర్స్తోనూ, లేదంటే ఫ్రెండ్స్తోనూ వెళ్ళి ఒక 10 to 15 minutes అంత పీరియడ్లో ఆడగలిగేది. లేదంటే ఎక్కువ గ్యాప్ కూడా తీసుకోవచ్చు, ఒక 1/2 hour కూడా ఆడుకొని రావచ్చు. అంటే ఫిజికల్గా హ్యూమన్ రిలేషన్స్తో కూడుకున్నటువంటి యాక్టివిటీ చేయండి. అంతే తప్ప ఆ 10-15 minutes ఫోన్ ముట్టుకుంటే తిరిగి అటెన్షన్, కాన్సన్ట్రేషన్, ఫోకస్ కావడానికి చాలా టైం పడుతుంది. ఇది జరగకూడదు. కనుక మనం ఎంత చదివినాం కదా, ఎంత అర్థవంతంగా సబ్జెక్ట్ మనం నేర్చుకున్నాం అన్నది ఇంపార్టెంట్. రైట్ సార్. మీనింగ్ఫుల్ స్టడీ. ఎస్. అయితే సార్ కొంతమంది పడుకునే ముందు చదివితే పడుకుంటాం కదా, మొత్తం మైండ్ లేసేసరికి రిఫ్రెష్మెంట్ ఉంటుంది, అదే గుర్తుంటుంది, మనం ఏదైతే చదువుతామో అదే గుర్తు పెట్టుకుంటాం అని కొంతమంది చెప్తారు. లేదు ఎర్లీ మార్నింగ్స్ లేసి చదవాలని కొంతమంది చెప్తారు. అంటే 4 to 5, 5 to 6 ఈ టైంలో చదవాలని కొంతమంది సజెస్ట్ చేస్తూ ఉంటారు. బట్ అసలు ఒక స్టూడెంట్ ఏ సమయం ఎక్కువ ఫలితం ఇస్తుందని ఎలా తెలుసుకోవాలి సార్? ఎలా గుర్తించాలి ఆ టైంని? ఎప్పుడు చదివితే బాగుంటుందనే టైంని? ఇప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి మేడం, డే టైం హైలీ డిస్ట్రాక్టెడ్ టైం. ఇప్పుడు డే టైంలో ఎలా అవుతుందంటే డిస్ట్రాక్షన్ ఎలా ఉంటుందంటే వ్యక్తి వేరే స్టిమ్యులేషన్స్కి డిస్ట్రాక్ట్ అవుతారు. అలాగే థాట్స్ ఫ్లో కూడా ఎక్కువ ఉంటుంది. అంటే ఎక్కువ ఆలోచించేదానికి అవకాశం కూడా డే టైం ఎక్కువ ఉంటుంది. కనుక డే టైంలో కన్స్ట్రక్టివ్ రీడింగ్ చాలా బాగుంటుంది, రివ్యూ బాగుంటుంది. రీకాల్ అనేది మార్నింగ్ అనేది చాలా ప్రిఫరబుల్. ఎందుకంటారంటే ఒక బాడీ మైండ్ రెస్ట్ తీసుకున్న తర్వాత, రెస్ట్ అనేది సరాసరి ఒక 8 hours లేదా 9 hours అనేది పూర్తిగా బాడీ మైండ్ రెస్ట్ తీసుకుంటుంది. రెస్ట్ తీసుకున్నప్పుడు మీకున్నటువంటి న్యూరో ట్రాన్స్మిటర్స్ కానీ, మీకున్నటువంటి మోటివేషన్ లెవెల్స్ కానీ ఆ ఫ్రెష్నెస్ ఉంటుంది కనుక అప్పుడు చదివితే ద ఇంప్రింట్స్ అనేది లెర్నింగ్ ఎఫికసీ అనేది చాలా స్పష్టంగా ఉంటుంది. కనుక కాన్సన్ట్రేటెడ్ స్టడీ కావాలంటే మార్నింగ్ చదవాలి. సరే, ఇక్కడ కొన్ని ప్రాక్టికల్ స్టడీస్. ఏంటి ప్రాక్టికల్? మ్యాథమెటిక్స్ అనుకోండి, అవి మోటార్ యాక్టివిటీతో కూడుకున్నటువంటి స్టడీస్, అవి ఈవినింగ్ చేసుకోవచ్చు. హోంవర్క్ ఈవినింగ్ చేసుకోవచ్చు. ఇన్ఫర్మేషన్ అనుకోని చేసుకోవచ్చు. ఏంటి ఇన్ఫర్మేషన్స్? ఏదైనా ఒక వ్యక్తికి మనం చెప్పదలుచుకునేటువంటి ఇన్ఫర్మేషన్స్ అవన్నీ కూడా నోట్స్ రాసుకోవచ్చు. నోట్స్ రాయడం కానీ, మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ చేసుకోవడం కానీ, హోంవర్క్ అసైన్మెంట్స్ కూడా ఈవినింగ్ చేయడం ద్వారా అవి గుర్తుండేదానికి అవకాశం. అంటే మోటార్ యాక్టివిటీ లెర్నింగ్ మెథడ్స్ ఆర్ ప్రిఫరబుల్ ఇన్ ది ఈవినింగ్. కాగ్నిటివ్ రీడింగ్ అంటే చూసి చదివి గుర్తుపెట్టుకునేటన్ని కూడా మార్నింగ్ చేయడం. ఎందుకంటే కాన్సన్ట్రేటివ్ లెర్నింగ్ అనేది మార్నింగ్ చాలా స్టడీస్ ప్రూవ్ చేసిన విషయం అయితే మార్నింగ్ బాగుంటుంది. ఇవి చాలా స్పష్టంగా ఉంటుంది. కనుక ఎనీహౌ ప్రతి ఒక్క విద్యార్థి 9 గంటల నుంచో 8 గంటల నుంచో ఈవినింగ్ 4 to 5 వరకు ఈ రెగ్యులర్ అకాడమిక్ పర్ఫార్మెన్స్ ఉంటుంది కనుక
ఆ సమయంలో ఆ సమయటువంటి విషయాల గురించి మాత్రమే ఆలోచించుకొని ఆ సమయాన్ని దానికే కేటాయించగలిగితే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ విద్యార్థుల ముఖ్య ఉద్దేశం చేసేటువంటి ప్రాక్టీస్ ఎలా ఉంటుందంటే పోస్ట్ పోన్మెంట్, తర్వాత చేద్దాంలే, ఆ తర్వాత చేద్దాంలే, ఆ తర్వాత చేద్దాం. ఈ పోస్ట్ పోన్మెంట్ అనేది ఎప్పుడైతే ఏర్పడుతుందో దట్ విల్ బి స్ట్రెస్ఫుల్, అంటే బర్డెన్స్ ఎక్కువ అవుతూ వస్తాయి. కనుక ఈ యొక్క స్టడీ హ్యాబిట్ షెడ్యూల్లో ప్లాన్, ఫోకస్ అండ్ యాక్షన్ కన్సిస్టెంట్లీ ఖచ్చితంగా చేయాలి. ఏదైనా సమయంలో నీకు చేయలేని పరిస్థితి ఉంటే ఆ సమయ భావాన్ని కూడా మీరు ఆడికి కుదించుకొని దాన్ని సరైన టైం తీసుకొని చేసుకోవాలి, వదిలిపెట్టకూడదు. ఉదాహరణకి పిల్లలు అప్పుడప్పుడు చెప్తుంటారు, మా పేరెంట్స్ వస్తుంటారు అంటే ఎడ్యుకేషనల్ కౌన్సిలింగ్ కోసం, లెర్నింగ్ డిఫికల్టీస్ కోసం వచ్చినప్పుడు, మా పిల్లవాడండి చాలా బాగా స్కూల్కి వెళ్ళినప్పుడు బాగా చదువుతాడండి, స్కూల్ ఎటువంటి కంప్లైంట్స్ లేవండి, ఇంటికి వచ్చిన తర్వాత ఒక జస్ట్ హాఫ్ అన్ అవర్ రిఫ్రెష్ అయిపోయిన తర్వాత ఏదో నేను బలవంతంగా కొన్ని స్నాక్స్ ఇచ్చిన తర్వాత కూర్చొని తను మళ్ళా బుక్స్ తీసుకొని చదువుతూ ఉంటాడండి, కానీ తను అకాడమిక్గా సరిగా రాణించలేకపోతున్నాడండి. ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఎన్ని గంటలు కూర్చొని మీ పిల్లవాడు చదువుతున్నాడు అనేటువంటి కనిపించడం కాదు, మీ పిల్లవాడికి లెర్నింగ్ ఎబిలిటీస్ అనేది ఎంత ఎఫెక్టివ్గా ఉన్నది ఇంపార్టెంట్. కొందరికి ఓపికగా కూర్చొని రాయడం చాలా ఇష్టం, చెప్పడం కష్టం. చెప్పడం కొందరికి బాగా ఇష్టం, రాయడం కష్టం. కనుక మీకు అకాడమిక్ పర్ఫార్మెన్స్లో మానసిక వైద్యులు చేసేటువంటి అంటే క్లినికల్ సైకాలజిస్ట్ చేయగలిగేటువంటి పని ఏంటంటే మీ పిల్లల యొక్క అకాడమిక్ డిఫికల్టీస్ ఎలా ఉన్నాయి. కొందరికి రీడింగ్ డిఫికల్టీస్ ఉంటాయి, కొందరికి రైటింగ్ డిఫికల్టీస్ ఉంటాయి, కొందరికి మ్యాథమెటికల్ క్యాలిక్యులేటివ్ డిఫికల్టీస్ ఉంటాయి, కొందరికి కాంప్రహెన్సివ్ డిఫికల్టీస్ ఉంటుంది, కొందరికి అటెన్షన్ కాన్సన్ట్రేషన్ డిఫికల్టీస్ ఉంటాయి. ఇవి ఉన్న సమయంలో మీ పిల్లవాళ్ళు ఎంత టైం కూర్చున్నా, ఎంత టైం బుక్లు పక్కన పెట్టుకున్నా, ముందర పెట్టుకున్నా మీ పిల్లవాళ్ళలో అకాడమిక్లో రిజల్ట్స్ రావడం కష్టం. అంటే బుక్స్ ముందు పెట్టుకొని కూర్చున్నంత మాత్రాన అభ్యసన ఏర్పడేది కాదు, వాళ్ళు దాన్ని మీనింగ్ఫుల్ అర్థం చేసుకున్నారు లేదన్నది మీ యొక్క అకాడమిక్ ప్రొఫైల్ అనేది తెలియపరుస్తుంది. ఇది 4వ తరగతి చదువుతున్నప్పుడు కానీ, 7వ తరగతి చదువుతున్నప్పుడు కానీ, 16 సంవత్సరాలు అంటే 10th క్లాస్ కానీ 11th క్లాస్ చదువుతున్నప్పుడు కానీ మీ పిల్లవాడి యొక్క అకాడమిక్ ప్రొఫైల్ తయారు చేసుకుంటే మీ పిల్లవాడి యొక్క అకాడమిక్ ప్రొఫైల్ ద్వారా ఏ విషయంలో ఏ యొక్క అకాడమిక్ విషయంలో డిఫికల్టీస్ ఉన్నాయో తెలుసుకుని దాన్ని కరెక్ట్ చేసేందుకు వీలు పడుతుంది. ఉదాహరణకు చూడండి, సిగ్నిఫికెంట్ పర్సెంటేజ్ ఇన్ సొసైటీలో ఏంటది అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ లేదా కాండాక్ట్ డిజార్డర్ అనేటువంటి కొన్ని మానసిక సమస్యలు ఉన్నాయి, బిహేవియరల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, డెవలప్మెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటి వలన కూడా అకాడమిక్ పర్ఫార్మెన్స్ తగ్గుతుంది. పిల్లవాడు అన్నింటిలో బాగుంటాడు, ఇంట్లో అమ్మ దగ్గర బాగుంటాడు, నాన్న దగ్గర బాగుంటాడు, టీచర్ దగ్గర బాగుంటాడు, కానీ మార్క్స్ రావు. ఎందుకు రావంటే సరిపోదు. ఇంకా కొంత టైం ఇస్తే బ్రహ్మాండంగా రాస్తారు, ఒక హాఫ్ అన్ అవర్ గంట ఎక్కువ టైం ఇచ్చారనుకో బ్రహ్మాండంగా రాస్తారు, కానీ అక్కడ ఇచ్చినటువంటి టైం బౌండ్కి అనుగుణంగా అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయలేదు. రాయలేకపోవడానికి కారణం ఈజ్ ఆల్సో లెర్నింగ్ డిఫికల్టీస్ అంటారు. ఆ లెర్నింగ్ డిఫికల్టీస్ని 4వ తరగతి చదువుతున్నప్పుడు గుర్తిస్తే రెమిడియల్ ట్రైనింగ్ అనేటువంటి ఒక ట్రైనింగ్ ద్వారా తనకున్నటువంటి డిఫికల్టీస్ని తగ్గించేదానికి అవకాశం ఉంది. 16 సంవత్సరం కాదండి, కంపల్సరీగా 4వ క్లాస్ చదువుతున్నప్పుడే మీ పిల్లవాడిని ఈ యొక్క లెర్నింగ్ ఎబిలిటీస్ని ప్రొఫైల్ ప్రిపేర్ చేసుకుంటే దాని ద్వారా కూడా మనం మీ యొక్క లెర్నింగ్ ఎబిలిటీస్ని ఇంప్రూవ్ చేసేందుకు అవకాశం ఉంది. సార్, అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు నేను చాలా సందర్భాల్లో చూశాను, మా ఇంట్లో కూడా చాలామంది పిల్లల్ని చూశాను, కొంతమంది హోంవర్క్ చేసేటప్పుడు ఈ డిజిటల్ యాప్స్ అని లేకపోతే వాట్సాప్ నుంచి వాళ్ళ స్టడీ మెటీరియల్ అంతా పంపించడం, ఈ టూల్స్ వాడటం, ఇవి నిజంగా హెల్ప్ అవుతాయా లేకపోతే వాళ్ళ ఆ ఏకాగ్రతను చెడగొట్టేవి అవుతాయా అసలు మీ ఒపీనియన్ ప్రకారం? అంటే బహుశా మనకు కోవిడ్ కొన్ని కొత్త లెసన్స్ని కొత్త మోడల్ ఆఫ్ టీచింగ్ని తెలియపరిచింది. అంటే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మనము ఈ యొక్క టెక్నాలజీని తన దగ్గర చేసుకోవడం జరిగింది. అది ప్రపంచవ్యాప్తంగా జరిగిన విషయం. పిల్లలు గతంలో కూడా మనం టీసాడ్ ద్వారా పబ్లిక్ చెప్పడం విషయం కూడా ఏంటంటే స్మార్ట్ వరల్డ్కి ఎంత దూరంగా ఉంచగలిగితే అంత మంచిది. ఎందుకంటే స్మార్ట్ వరల్డ్ వల్ల అంటే ఈ యొక్క ఫోను కాంటాక్ట్ ద్వారా కానీ ఫోన్ యూసేజ్ ద్వారా కానీ పిల్లలు డిస్ట్రాక్షన్ ఎక్కువ అవుతుంటారు. ఎంతవరకు మనం స్మార్ట్ ఫోన్ ఇన్ఫర్మేషన్ని ఉపయోగించవచ్చు? ఎస్, ఒక స్కూల్ వ్యవస్థలో స్కూల్లో ఇప్పుడు ఎందుకంటే స్మార్ట్ పీరియడ్లో స్కూల్ వాళ్ళు ఏం చేస్తారంటే ఏదైనా అసైన్మెంట్స్ కానీ మోస్ట్లీ కమ్యూనికేషన్ త్రూ వాట్సాప్ లేదంటే సపరేట్ యాప్ ద్వారా ఇస్తుంటారు. అంతవరకే సూపర్వైజ్డ్
ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలి. అంటే తల్లిదండ్రులు ఉండి ఆ యొక్క ఇన్ఫర్మేషన్ చేరవేసి దాన్ని ప్రింట్అవుట్ తీసి తన దగ్గర పెట్టి చేయించాలి. ఫిజికల్గా చేయడం అనేది 100% కరెక్ట్. డిజిటల్ ఉపయోగం అనేది అవసరాన్ని బట్టి సూపర్వైజన్ ఇవ్వడం కరెక్టే, తప్పదు, ఏదో మార్గం కూడా లేదు. ఎందుకంటే అది ఇవ్వకపోతే పిల్లవాడు దాన్ని కంప్లీట్ చేయలేడు. కంప్లీట్ చేయకపోతే ఈ కెన్ ఫీల్ సంథింగ్ నాట్ ఏబుల్ టు డూ ఇట్ ఇన్ అప్రోప్రియేట్ మేనర్ అనేటువంటి ఫీలింగ్ కూడా ఇన్ఫారిటీ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కనుక డిజిటల్ వరల్డ్ని పరిమితంగా అవసరానికి సూపర్వైజర్గా చేస్తే పర్వాలేదు. అన్సూపర్వైజ్డ్ అయ్యి పిల్లవాళ్ళకి అవకాశం ఇచ్చి పిల్లవాళ్ళు కరెక్టే అని చెప్పి మనం అదమరిస్తే, అంటే బహుశా ఒక 3 నెలలు 4 నెలలు బాగా పిల్లవాడు చెప్పినట్టు విన్నాడు, స్మార్ట్ ఫోన్ ఉపయోగించదు, ఓన్లీ డేటా తీసుకునే దాని గురించి మాత్రం చూశాడు, 5వ నెలలో 6వ నెలలో కంపల్సరీగా మీ పిల్లవాడు అట్రాక్ట్ అయ్యేదానికి అవకాశం ఉంది అదర్ యాప్స్కి అట్రాక్ట్ కావడం, అదర్ నుంచి తను అబ్యూజ్ అండ్ అడక్ట్ లెవెల్కి వెళ్ళిపోయేదానికి అవకాశం ఉంది. కనుక స్మార్ట్ ఫోన్ విత్ సూపర్వైజన్ స్టిల్ 18 years అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది కూడా వింటుంటాం సార్ మనం, అంటే కొన్ని సిచ్యువేషన్స్లో చదువుతుండగా మధ్య మధ్యలో మ్యూజిక్ వింటే ఆ స్ట్రెస్ పోతుంది అనేది అంటుంటా. అసలు ఏకాగ్రతను ఇది పెంచుతుందా తగ్గిస్తుందా మ్యూజిక్ వినడం? అంటే రెండు బోత్ ఆర్ డిఫరెంట్ ఎంటిటీస్. ఇప్పుడు చూడండి, స్టడీ అనేది ఏంటి, మీరు పదాన్ని చదవాలి, పద అర్థాన్ని అర్థం చేసుకోవాలి, దాన్ని బట్టి విజువలైజేషన్ కొలాబరేషన్ చేసుకోవాలి. ఇవి ఆల్రెడీ నీకు ఒక ప్రోగ్రామ్ నడుస్తుంది చదువుతున్నప్పుడు. ఆ ప్రోగ్రామ్ని కొలాబరేటివ్ ప్రోగ్రామ్, అంటే మీరు చదువుతున్నది దానికి తగినటువంటి మీనింగ్, దానికి తగినటువంటి వీడియోగ్రఫిక్ ఇమేజ్, మీ టీచర్ చెప్పినటువంటి మెసేజ్, అన్ని ప్రోగ్రామ్ చదువు. ఆ సమయంలో మ్యూజిక్ వినడం అంటే సైమల్టేనియస్గా వినడం తప్పు. సైమల్టేనియస్ అంటే కొందరు ఏం చేస్తే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చదువు వింటూ మ్యూజిక్ వింటూ చదువుతూ ఉంటారు. ఇట్స్ ఏ 75% 50 to 75% గ్రహణ శక్తి తగ్గుతుంది. అంటే నువ్వేం చదవాలనుకున్నావు, ఆ చదివేటువంటి ఇన్ఫర్మేషను మన మైండ్ మెమరైజేషన్ చేసుకోవాలంటే తక్కువ చేసుకుంటుందండి. ఎందుకంటే ఏదైనా ఒక విషయాన్ని మాత్రమే చేయాలి. మన మైండ్కి ఏంటంటే వన్ వే, మల్టీవేస్ కాదు, వన్ వే క్లియర్ యాక్సెసిబిలిటీ ఉంటుంది. మల్టీవేస్ వల్ల ఏమవుతుందంటే తక్కువ యాక్సెసిబిలిటీ ఉంటుంది. కనుక సింగిల్ మొనోటమస్ యాక్టివిటీస్ విల్ ఇంప్రూవ్ మోర్ ఎఫెక్టివ్ లర్నింగ్. ఓకే, సో చాలా మందికి ఫేవరెట్ సబ్జెక్ట్స్ ఉంటాయి, బోరింగ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. సో కాకపోతే అన్నీ చదవాలి, అన్నిట్లోనూ మంచి మార్క్స్ రావాలని పేరెంట్స్కి ఉంటుంది, స్టూడెంట్స్కి ఉంటుంది. బట్ ఈ బోరింగ్ సబ్జెక్ట్స్ని ఫేవరెట్ చేసుకోవడానికి ఏమైనా టెక్నిక్స్ ఉన్నాయా? ఎస్, ఇప్పుడు బోరింగ్ అంటే సబ్జెక్ట్ బోరింగ్ అని అనిపించడానికి కారణం ఏంటి అంటే అక్కడ ఆ పిల్లవాడికి ఆ సబ్జెక్ట్ పైన డిఫికల్టీని ఫేస్ కాడు. ఉదాహరణకి తెలుగు మీడియం వల్ల ఇంగ్లీష్ చదవడం అంటే చాలా కష్టం, చదవలేం కనుక దాంట్లో తప్పులు అవుతాయి కనుక, తప్పుల వలన సొసైటీలో అంటే డీఫ్రేమ్ అవుతాం కనుక ఐ డోంట్ వాంట్ టు డూ ఇట్. మ్యాథ్స్ దానికి చాలా ఫార్ములాస్ ఉంటాయి, ఫార్ములాస్ కనుక స్టెప్స్ రాయాలి, ఆ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవడం కష్టం, టఫ్. ఇక్కడ ఏమవుతుందంటే వ్యక్తికి ఒక ఫ్రేమ్వర్క్స్ ఉంటాయి, అంటే సోషల్ ఫ్రేమ్వర్క్స్ ఉంటాయి. అంటే మ్యాథ్స్ చాలా కష్టమైన సబ్జెక్టు, ఆర్గానిక్ కెమిస్ట్రీ చాలా కష్టమైన సబ్జెక్టు, ఇంగ్లీష్ చాలా కష్టమైన సబ్జెక్టు, గ్రామర్ చాలా కష్టమైన సబ్జెక్టు, ఫిజిక్స్ చాలా కష్టమైన సబ్జెక్టు. అంటే ఇక్కడ కష్టాన్ని ఎవరు ఎక్స్ప్రెస్ చేశారు? సొసైటీ వ్యూ, అంటే పబ్లిక్ వ్యూ ఒకటి ఉంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ చాలా టఫ్ అది. దాన్ని ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎవరికి కష్టం అంటే ఎవరైతే సాధన చేయరో వాళ్ళకి కష్టం, ప్రాక్టీస్ చేయరో వాళ్ళకి కష్టం. అలాంటి ప్రాక్టీస్ చేయని వాళ్ళకి కష్టంగా ఉంటుంది. కానీ ఇలాగ కష్టం అనుకున్నటువంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళల్లో దాన్ని ఈజీగా చేయడానికి కారణం ఏంటంటే దానికి సంబంధించినటువంటి సక్సెస్ఫుల్ స్టోరీస్ కానీ ప్రాక్టీస్ కానీ ఆ రంగంలో సక్సెస్ అయినటువంటి విషయాల్ని మనం చెప్పడం ద్వారా కానీ ఆ వ్యక్తులను కలవడం ద్వారా కానీ దాంట్లో ఉన్నటువంటి కష్టాన్ని మినిమైజ్ చేయడం జరుగుతుంది. తనకి ఎప్పుడైతే మినిమైజ్ చేసి ప్రాక్టీస్ చేయడం మొదలవుతుందో చాలామంది సక్సెస్ అవుతున్నారు. చాలామంది కౌన్సిలింగ్ సెషన్స్లో కొన్ని ఏం చేస్తారంటే బేసికల్గా నాకు బైపీసీ చాలా కష్టం అండి, నేను డ్రాయింగ్స్ వేయడము, తర్వాత డిజైన్స్ రాయడము, తర్వాత జువాలజీ కెమిస్ట్రీ గుర్తుపెట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది, నాకు కామర్స్ చాలా బాగుంటుంది ఎందుకంటే నేను మంచిగా ఆడిట్ చేయగలుగుతాను, మంచిగా ప్లాన్ చేయగలుగుతాను అంటుంటారు. ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఇక్కడ గమనిస్తూ పోతే ఒక వ్యూ ఉంటుంది, ఆ వ్యూని బ్రేక్ చేయాలి. కష్టం ఓకే, నీకు కష్టం కాదండి అనేది ఫలితం గురించి ఆశించడం. ప్రాక్టీస్
ప్రాక్టీస్. రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయి, రెగ్యులర్గా చూడు, రెగ్యులర్గా చదువు, రెగ్యులర్గా కన్సిస్టెంట్గా ఎక్స్ప్లోరేషన్ చేయగలిగితే, ప్రాక్టికల్ ఎక్స్ప్లోరేషన్ చేయగలిగితే ఈ విషయంలో చాలా ఉపయోగకరమైన విషయం ఏంటంటే డిబేట్స్, హెల్తీ డిబేట్స్ జరగాలి. అంటే ఆ వయసులో ఉన్న పిల్లలతో ఒక సబ్జెక్ట్ గురించి రెగ్యులర్గా డిబేట్స్ జరిగితే, గ్రూప్ డిస్కషన్ జరిగితే, ఆ గ్రూప్ డిస్కషన్ అనేది ఇష్టాన్ని పెంచుతుంది. దీనికి ముఖ్యంగా ఎలా ఉంటారంటే స్కూళ్ళల్లో కూడా మీరు కార్పొరేట్ స్కూల్స్లో కూడా ఏం చెప్తారంటే ఈవినింగ్ ఆఫ్టర్ రెగ్యులర్ క్లాసెస్ అయిపోయిన తర్వాత కూర్చోబెట్టుకొని ఒక గ్రూప్స్గా తయారు చేసి వాళ్ళకి ఒక యూనిట్ ఇచ్చి వాళ్ళు డిస్కస్ చేయమంటుంటారు. ఆ డిస్కస్ చేయడం ద్వారా, విద్యార్థులు డిస్కస్ చేయడం ద్వారా ఏమవుతుందంటే వాళ్ళల్లో ఆ డిఫికల్టీ లెవెల్ మినిమైజ్ అవుతారు. ఇంతేనా, తను చేయగలిగాడు కదా, ఇంత ఈజీ స్టెప్ అంటే ఇక్కడ ఏమవుతుందంటే సమవయస్కుల పిల్లలు చేస్తే వాళ్ళల్లో ఏమవుతుంది, ఆ డిఫికల్టీ లెవెల్ తగ్గుతుంది. కనుక గ్రూప్ డిస్కషన్ అనేది, ఎక్స్ప్లోరేషన్ అనేది, ఎలాబరేషన్స్ అనేటువంటి టెక్నిక్స్ అనేది చాలా ఉపయోగపడతాయి. రైట్ సార్. అయితే చాలా మంది పిల్లలు పాపం ఎంత చదువుకున్నా అంటే ఎగ్జామ్స్కి ఒక 1 month 2 months నుంచి చదువుకున్నా సరే ఎండ్ ఆఫ్ ది పాయింట్ ఎగ్జామ్కి వెళ్ళే ముందు చాలా భయపడుతూ ఉంటారు. మళ్ళీ ఒకసారి బుక్ తీసి చూసుకోవటం, ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటారు. అసలు వీళ్ళు ఎగ్జామ్కి వెళ్ళే ముందు ప్రశాంతంగా ఉండాలంటే ఏమైనా టిప్స్ ఉన్నాయా వీళ్ళకి సార్? మీరు గమనించండి, అంటే ఎగ్జామ్కి పోయేటప్పుడు ఇందాక మీకు ఒక మాట చెప్పాను, ది యాటిట్యూడ్ టువర్డ్స్ ఎగ్జామ్. ఏంటి, ప్రతి ఒక్క విద్యార్థి ప్రాథమికంగా ఎగ్జామ్స్ అంటేనే దే సింప్లీ లుక్ ఫర్ ద నెగిటివిటీ. అంటే చాలా టఫ్గా క్వశ్చన్స్ వస్తాయి, చాలా కష్టమైన క్వశ్చన్స్ వస్తాయి. అంటే వాళ్ళకి ఏముందంటే ఎగ్జామ్స్ అంటే చాలా ప్రమాదకరం, అక్కడ మనకు తెలియదు. ఇక్కడ విద్యార్థి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మిమ్మల్ని ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ని మీరు ప్రశ్నిస్తున్నారు, విచ్ ఇస్ నాట్ యువర్ కంట్రోల్. దాన్ని మీరు జడ్జి చేస్తున్నారు. అంటే క్వశ్చన్ పేపర్ ఎలా వస్తుందేమో, ఎలా వస్తే ఎలాగని, అది ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్. అంటే నీ చేతిలో లేని విషయాన్ని మీరు జడ్జి వేస్తున్నారు కనుక స్ట్రెస్కు లోనవుతారు. మీ చేతిలో ఉన్నదేంటి, మీరు అవగతం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మీ చేతిలో ఉన్నటువంటి విషయం మీ సిలబస్, మీకున్నటువంటి ప్రణాళిక పూర్తి, అంటే ఫిక్స్డే. ప్రతి ఒక్క విద్యార్థికి డిగ్రీ క్లాస్ వరకు కంపల్సరీగా మీ సిలబస్ మాత్రమే ప్రిస్క్రైబ్డ్ సిలబస్ అండి. ఆ సిలబస్లోగానే క్వశ్చన్స్ రావాలి, సిలబస్లోగానే మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఆ సిలబస్ పైన నీకు ఎంత తరఫేది ఉంది, అంటే ఫస్ట్ సిలబస్ అవేర్నెస్ ఉండాలి, రెండోది సిలబస్ ఉన్నటువంటి మెటీరియల్ అవగాహన ఉండాలి, దానికి సాధన చేసి ఉండాలి, దాంట్లో ఎక్స్పర్టైజ్ అంటే నీకున్నట్టు మెటీరియల్ నువ్వు ఎంతవరకు సాధన చేసినావు, ఎంత స్పాంటేనిటీగా దాన్ని నువ్వు రెస్పాండ్ కాగలుగుతున్నావు, అంటే రాయగలుగుతున్నావు, చెప్పగలుగుతున్నావు, క్వశ్చన్ చేయగలుగుతున్నావు అనేది ఉండాలి. దానిపైన మీకు నమ్మకం ఉండాలి. అంటే నేను ఏం చదువుకున్నాను, నేను ఏం విన్నాను, నా దగ్గర ఏం మెటీరియల్ ఉంది, దీని వరకే నేను పరిమితం అవుతాను, నాకు తెలియని విషయాల గురించి నేను ఆలోచించడం అనేది అవివేకం అనేది విషయాన్ని నువ్వు సెల్ఫ్ యాక్సెప్టెన్స్ లెవెల్కి రావాలి. ఇటువంటి మనస్తత్వం కలిగి దీన్ని పదే మనసుకు చెప్పుకోవాలి. అంటే చెప్పుకోవడం అనేది ఏంటి, నాకు తెలిసిందే కదా, నా మాట నాకు చెప్పాలి. ఎందుకంటే మనసు అంగీకరిస్తుంది ఎప్పుడంటే పదే చెప్పడం ద్వారా. ఆ పదే చెప్తే విల్ బి ఫ్రీ ఫ్రమ్ యాంటిసిపేటెడ్ థింకింగ్. ఎప్పుడైతే మీరు యాంటిసిపేటెడ్ థింకింగ్ ఫ్రీ అవుతారో అప్పుడు మీకు వచ్చిన క్వశ్చన్ పేపర్ 2 times చదవగలిగితే లేదా 3 times చదవగలిగి దాంట్లో మీకు అవగతమైనటువంటి క్వశ్చన్స్ మాత్రం ప్రారంభించి నెమ్మదిగా మీరు రాని క్వశ్చన్స్కి వెళ్ళిపోతే ఆటోమేటిక్గా మీరు రాయడం అనేది జరుగుతుంది అనమాట. ఇది ఒక యాటిట్యూడ్ టువర్డ్స్ ద ఎగ్జామ్. అది మైండ్ సెట్తో ఏర్పడినటువంటి విషయం. దానికి సహకరించాలి తల్లిదండ్రులు, ఇన్స్టిట్యూషన్స్ అండి. రైట్ సార్. అయితే చాలా మంది పిల్లలు అంటే మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్నట్టు ఆ త్రివేంద్రం గల్లాగా అందరికీ ఒక ప్రాపర్ ప్లానింగ్ ఉండదన్నమాట. సో చాలామంది చదువుదాంలే, తర్వాత చదువుదాంలే, తిన్నాక చదువుదాంలే, లేచాక చదువుదాంలే, ఆడుకున్నాక కాసేపు కూర్చొని చదువుదాంలే అని అనుకుంటారు. అసలు ఈ వాయిదా వేయటం అనేది ఏకాగ్రతను చెడగొట్టే మెయిన్ వెపన్ అంటారా? అబ్జల్యూట్లీ. ఏకాగ్రతని కాదు కానీ అక్కడ పూర్తిగా లెర్నింగ్ ప్రాసెస్నే కరప్ట్ చేస్తుందండి. ఇది ఎలాగంటే ఒక చీడ పురుగు లాంటిది. పోస్ట్ పోన్మెంట్ అనేది విద్యార్థులు ప్రాథమికమైనటువంటి ఫెయిల్యూర్ అండి. అక్కడ ఫెయిల్యూర్ మొదలవుతుంది. ఇప్పుడు నాట్ ద ఎగ్జామ్. నేను ఎప్పుడే కానీ ఎగ్జామ్లో ఫెయిల్ అయినంటే చదువురాదన్నా. ఎక్కడ ఫెయిల్ అవుతారంటే మీరు మీ టయాన్ని సరైన విధంలో వినియోగించుకోండి. దీనికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పి కన్క్లూడ్ చేస్తానండి. ప్రతి ఒక్క పిల్లవాడు నేను స్పష్టంగా చదవాలి, పద్ధతిగా చదవాలి, టైం బౌండ్లో చదవాలని రేపు ఉదయం నేను 5 గంటలకు నిద్రలేయాలి, 5 గంటల నుంచి ఇలా చదవాలి ఒక ప్లానింగ్ చేసుకొని పడుకుంటాడు. అలారం పెట్టి పడుకుంటాడు. పాపం అలారంలో ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు
బయలాజికల్ క్లాక్ అవేక్ అవుతుంది. ఇప్పుడు 5 గంటలకు పెట్టుకుంటే 4:30 తనకే మెలకు వస్తుంది. మెలకు వచ్చేసి 4:30కే వచ్చి నేను 5 గంటలుగా స్టార్ట్ చేద్దామని అప్పుడు ఏం చేస్తానంటే నేను 5 గంటలకు లేద్దాం పడుకుంటాడు. అప్పుడు ఏం చేస్తారంటే ఒకవేళ అలారం మోగినప్పటికి కూడా తను లేలేని పరిస్థితి. బహుశా తను ఒక 5:30కో 6 o'clock అరే నేను 5 గంటలకు స్టార్ట్ చేయాలి, ఈరోజు కరెక్ట్గా స్టార్ట్ చేయలేకపోయినాను, కరెక్ట్గా నేను మొదలు పెట్టలేదండి, నేను కరెక్ట్గా రేపటి నుంచి కరెక్ట్ చేస్తాను. కానీ ఇక్కడ పావు గంట ముందుగా కానీ ఒక అర్ధ గంట లేట్ కానీ గంటగా లేటుగా కానీ జరిగిన ప్రమాదం ఏమీ లేదు. రిమైనింగ్ 23 గంటల టైం నీ చేతిలో ఉంది. దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే చాలు. దాన్ని కూడా పూర్తిగా అదమరిచి నెక్స్ట్ డేకి పోస్ట్ పోన్ చేస్తే ఈ యొక్క ప్లానింగ్, అది తప్పు. అంటే నేను ఈరోజు కొంచెం లేట్ అయినప్పటికీ పర్వాలేదు, తిరిగి మిగతా 24 గంటల్లో 23 గంటలు నేను వినియోగించుకుంటామంటే దట్స్ బ్రేక్ యువర్ పోస్ట్ పోన్మెంట్. ఆ బ్రేకింగ్ ఆఫ్ పోస్ట్ పోన్మెంట్ అనేది చాలా అవసరం. పోస్ట్ పోన్మెంట్కి అలవాటు పడితే అభ్యసన విధానం కుంటుపడుతుంది. ఫెయిల్యూర్ అనేది అక్కడే మొదలైంది. ఫెయిల్యూర్ నాట్ ఇన్ ద ఎగ్జామినేషన్, ఫెయిల్యూర్ స్టార్ట్స్ విత్ యువర్ పోస్ట్ పోన్మెంట్. కిల్ ద పోస్ట్ పోన్మెంట్, సక్సెస్ ఇన్ యువర్ కెరియర్. సూపర్ సార్. అయితే ఈ తోటి విద్యార్థులతో పోటీ పడి చదవటం, చాలా మంది ఆడు చూడు ఎంత బాగా చదువుతున్నాడు అని మనం కూడా చాలాసార్లు అనే సిచ్యువేషన్స్ ఉండే ఉంటాయి. సో తోటి విద్యార్థులతో పోటీ పడి చదవటం అనేది ఎంతవరకు యూస్ఫుల్ అంటారు? అసలు యూస్ఫుల్ ఉందా దీంతో? హెల్తీ కాంపిటీషన్ ఇన్వైటబుల్. హెల్తీ కాంపిటీషన్ అంటే తను ఎలా రాయగలుగుతున్నాడు, తనకు రివ్యూ చేసిన బుక్స్ ఏంటి, తను ఎలా ప్రజెంటేషన్ చేస్తాడు, అటువంటి మోడల్ తీసుకొని చదవడం అబ్జల్యూట్లీ హెల్తీ కాంపిటీషన్ ఇస్ గుడ్. అంటే రైవల్రీ కాంపిటీషన్ ఇస్ బ్యాడ్. అంటే ఎదుటి వ్యక్తిని నెగిటివ్గా చూపించాలంటే ఉద్దేశంతో చదవడం తప్పు. ఎదుటి వ్యక్తి బాగా చదువుతున్నాడంటే తనకున్నటువంటి కమిట్మెంట్ ఆఫ్ ఇంటర్నల్ మోటివేషన్స్ ఏంటి, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి, వాటిని మనం ఏ విధంగా పొందగలుగుతామని ప్రయత్నం చేస్తే ఇట్స్ గుడ్. బహుశా కొన్ని ఈ కాంపిటేటివ్ వరల్డ్లో ఎదుటి వ్యక్తిని కూడా కించిపరిచి ఎదుటి వ్యక్తి యొక్క ఎక్సలెన్స్ని కూడా అంగీకరించలేనటువంటి భావన కూడా, ఈర్ష్యా ద్వేషాలు పెంచే భావన కూడా మానసిక సమస్యల రుగ్మతలో భాగమే. కనుక ఈర్ష్య, ద్వేషం, ఎదుటి వ్యక్తిని చెడగొట్టలేనటువంటి భావన కూడా హెల్తీ రిలేషన్షిప్. ఎందుకంటే యూ హ్యావ్ టు థింక్ ప్రియాక్యుపైడ్ విత్ ద అదర్ పర్సన్స్ యాక్టివిటీ. ఎప్పుడైతే నువ్వు ప్రియాక్యుపైడ్ అవుతావో యూ కెనాట్ కాన్సన్ట్రేట్ ఇన్ యువర్ అకాడమిక్ పర్ఫార్మెన్స్. కనుక హెల్తీ కాంపిటీషన్, హెల్తీ కంపారిజన్స్ అనేది ఇంపార్టెంట్. అలా తల్లిదండ్రులు కూడా మీ పిల్లవాడి యొక్క ఎబిలిటీస్ వేరు, ఏ పిల్లవాడి యొక్క ఎబిలిటీస్ వేరు కూడా, ఏ ఇద్దరు ఒకటి కాదు కనుక అటువంటి కంపారిజన్ చేయడం కూడా హెల్తీ కాదు. ఓకే, కనుక తల్లిదండ్రులు కానీ సమాజం కానీ మన పిల్లవాడి యొక్క ఎబిలిటీస్కి అనుగుణంగా మన పిల్లవాడి యొక్క ఎఫికసీ ఉంటుంది, అకాడమిక్ ఎబిలిటీస్ ఉంటాయి. కనుక దానికి అనుగుణంగా మన ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవాలి తప్ప ఎదుటి పిల్లవాడి యొక్క ఎక్సలెన్సీని, ఫెయిల్యూర్స్ని మనం ఎగ్జాంపుల్గా తీసుకోకూడదు. సో ఫైనల్ క్వశ్చన్ సార్, అంటే ఒక స్టూడెంట్ తన ఒత్తిడి నుంచి తప్పుకోవడానికి, అంటే ఆ ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఎగ్జామ్స్ టైంలో యూజ్ అయ్యే ఒక చిన్న టిప్ చెప్పమంటే ఏం చెప్తారు సార్ మీరు? ది బెస్ట్ థింగ్ ఈస్ ద పేరెంటింగ్ స్టైల్. తల్లిదండ్రులు డెమోక్రటిక్గా ఉండాలి. ఇప్పుడు అంటే పిల్లవాడు ఎగ్జామినేషన్ పీరియడ్ దగ్గరికి వచ్చిన 1 month నుంచి కూడా తల్లిదండ్రులు పిల్లలకి మంచిగా, అంటే మంచి కలిసిపోయే తత్వంతో కూడుకుని తల్లిదండ్రులు. అక్కడ తల్లిదండ్రులు చేయాల్సిన ప్రవర్తన నియమావళి ఎలా ఉండాలంటే పిల్లలతో కండిషన్ కాకుండా ఫ్రీ టాకింగ్ ఉండాలి. మంచి భావంతో పిల్లలతో మాట్లాడాలి, పలకరించాలి, పిల్లలతో టైం స్పెండ్ చేయాలి, పిల్లల్ని హక్ చేసుకోవాలి. హక్ చేసుకోవడం అంటే పెద్దయిన పిల్లలు చేసుకోవచ్చు, తప్పు కాదు. హక్ చేయాలి. పిల్లల యొక్క దినచర్యలు కూడా మర్చిపోయే ప్రమాదం ఉంటుంది. వాళ్ళకి సరైనటువంటి వసతులు కల్పించాలి. అంటే పేరెంట్స్ ప్రెజెన్స్ డ్యూరింగ్ ద ఎగ్జామ్స్ అనేది చాలా పవర్ఫుల్ వెపన్ అండి. ఎందుకంటే పిల్లలు యాంగ్జైటీకి లోన్ అవుతారు, సరిగా ఫుడ్ తినరు, సరిగా స్లీప్ డిప్రైవేషన్కి లోన్ అవుతారు. ఇటువంటిని మనం గుర్తించగలిగితే, అటువంటి వసతులు మనం కల్పించగలిగితే పిల్లలు చాలా స్పోర్టివ్గా ఎగ్జామ్ రాస్తారండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా విషయాలు చాలామంది పేరెంట్స్ నేర్చుకునే ఉంటారు, అంటే పేరెంట్స్ అయ్యే వాళ్ళకి కూడా చాలా బాగా చెప్పారనమాట మీరు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదా, ఇది వాళ్ళ మనోమిత్ర. మళ్ళీ కలుద్దాం.